రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి కనపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరెంతో పరిశుద్ధుడవు తండ్రి, నీతిమంతుడవు దేవా, యథార్థవంతుడవు తండ్రి, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్న దేవుడవు ప్రవ్వా, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి. అయ్యా, మీరు గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ముల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా పాపాన్ని బట్టి మేము నశించడం మీకిష్టం లేక మా నిమిత్తమై ఈ లోకానికి వచ్చారు. తండ్రిని, మహిమను, సింహాసనాన్ని విడిచిపెట్టి దీనునిగా, రిక్తునిగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి దిగి వచ్చిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మా నిమిత్తమై పాపంగా చెయ్యబడ్డారు దేవా. మా నిమిత్తమై ఆ కలవరి సిలువలో మీకున్న రక్తాన్నంతా ధారలుగా కార్చినారు తండ్రి. మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మమ్మను మీ బిడలుగా మీ సొత్తుగా చేసుకున్నారు దేవా. అయ్యా, మీరు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచట ద్వారా నాకిచ్చిన విడుదల, విమోచన, నిత్య జీవాన్ని బట్టి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో సజీవుడైన మిమ్ములను స్తుతించడానికి, సజీవులంగా మమ్మను చేర్చినందుకు మీకు వందనాలు దేవా. ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మేము ఉదయం లేచామంటే ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నెన్నో భారాలు, బంధకాలు, రకరకాల శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, అయ్యా ఎన్నో దుఃఖించే పరిస్థితులు తండ్రి. ఎంతో కష్టకాలం అయినప్పటికీ దేవా, నిత్యము మమ్మను ప్రేమిస్తూ ప్రతి పరిస్థితిలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందిస్తూ మమ్మును, మా బిడ్డలను, మా తల్లిదండ్రులను, మా కుటుంబాన్ని కాపాడుతూ నిత్యము క్షేమంగా నడిపించే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ కృపను మాకు తోడుగా ఉంచారు దేవా. మీ యొక్క కాపుదలలో మమ్మను భద్రపరుస్తూ వచ్చారు. సజీవులనుగా మమ్మను ప్రాణాలతో ఉంచారు తండ్రి. మా కంఠంలో ఊపిరి నుంచారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మాకంటే గొప్పవారు, జ్ఞానవంతులు, తెలివి, సామర్థ్యం కలిగిన వారు, ఉన్నత స్థితికి చేరుకున్నవారు, ఎంతో చదువు, సంస్కారం ఉన్నవారు ఈ దినమును చూడక కొనిపోబడ్డారు దేవా. ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు తండ్రి. అయ్యా, మేమైతే వీరికంటే ఎంత మాత్రం గొప్పవారిమి కాదు. పాపులము, దోషులము, అపవిత్రులము, లోబడనులని వారిమి, కీడు చేసే వారిమి. మీ ఉగ్రతకు పాత్రులంగా ఉండవలసిన మమ్ములను సజీవు లెక్కలో ఉంచారు దేవా. మమ్మను క్షమించినారు దేవా, ప్రేమించినారు తండ్రి. అయ్యా, మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచి ఈ దినమును చూచే కృపనిచ్చారు. ఈ దినమంతా మీ కాపుదల, భద్రతలో మమ్మను కాపాడినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉంటూ మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో దేవా, ఈ విధంగా మీరు చేసిన మేలులు, ఉపకారములను గూర్చి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక ఎడబాయక మడల కృప చూపే దేవుడవు తండ్రి. అయ్యా, మమ్మను విడువనన్నారు దేవా, ఎడబాయనన్నారు తండ్రి, విడిచిపెట్టనన్నారు, సిగ్గునొందనీయనన్నారు దేవా. అయ్యా, మమ్మను గొప్ప చేస్తానన్నారు తండ్రి. మా పట్ల ఉన్నతమైన కార్యాలను జరిగిస్తానన్నారు దేవా. నిత్యము మీ కనుపాప వలె మమ్మను రక్షించి కాపాడుతున్న దేవుడవుగా ఉన్నందుకు, మా జీవితాలలో మీ గొప్ప మేలులు, ఉపకారములను జరిగిస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మా ప్రతి పరిస్థితిలో నేనున్నా నా ప్రియ కుమారుడా, నా కుమార్తె, నేను నీకు నేనున్నా, భయపడకు, దిగులు చెందకు అని మమ్మను ఆదరించి ఓదార్చే దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిత్యము మమ్మను ప్రేమించే ప్రేమామయుడవు దేవా. మేము పాపులము, దోషులము,
నిరంతరము మీ మాట వినని వారిమని తెలిసి కూడా మా కొరకు ప్రాణం పెట్టారు దేవా. మా నిమిత్తమై రక్తాన్ని కార్చినారు తండ్రి. అయ్యా, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలను తొలగించండి దేవా. అయ్యా, వారి మధ్య శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంలో వారి నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యందు భయం భక్తి కలిగి మీ సేవలో వర్ధిల్లే బిడ్డలుగా సిద్ధపరచండి. అయ్యా, భర్త వేధించిన, భార్య కాదన్నా, పిల్లలు దూషించిన, తల్లిదండ్రులు విడిచిపెట్టినా, బంధువులు వెలివేసిన, స్నేహితులు కాదన్నా, సంఘస్థులు పట్టించుకోకపోయినా దేవా, ఇలా ఎంతమంది మమ్మను విడిచిపెట్టి ఒంటరిని చేసినా మీ ప్రేమ మమ్మను విడవలేదు ప్రవ్వా. అయ్యా, ఎంతో గొప్ప ప్రేమ దేవా మీది. ఎంతగా రక్షించారయ్యా మమ్ములను, ఎంతగా భద్రపరిచారు దేవా మమ్ములను. అయ్యా, మీ మీద ఆధారపడినప్పుడు, మిమ్మను ఆశ్రయించినప్పుడు, మీ వైపే చూసినప్పుడు ఎంతో గొప్ప సహాయాన్ని అందించారు దేవా. నెమ్మదినిచ్చారు దేవా. సురక్షితంగా మమ్మను కాపాడినారు తండ్రి. మీ రెక్కల నీడను మాకు ఆశ్రయం ఇచ్చారు దేవా. అందును బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయాన దేవా, ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు ఏ కుటుంబంలో చూసినా ఆర్థిక కొరతలే ఎదురవుతున్నాయని బిడ్డలు ఎంతగానో బాధపడే వారిగా ఉంటున్నారు దేవా. అయ్యా, మా ఆర్థిక పరిస్థితులు మమ్మను నిత్యము కృంగదీస్తున్నాయి దేవా, మమ్మను పడద్రోస్తున్నాయి దేవా. ఎంత కష్టపడినా మేము చేసిన పనిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో ఎదగలేకపోతున్నాము దేవా. ముందుకు రాలేని వారిమిగా ఉంటున్నాం తండ్రి. అభివృద్ధి లేని పనులు దేవా, హెచ్చింపు లేని వ్యాపారం, ఆశీర్వాదాలు లేని ఉద్యోగాలు దేవా. అక్కరలు కొరతలు తీరని స్థితిలో ఉంటున్నాము దేవా. సహాయం అడిగినా చేయలేని మనుషులు ఎంతో మంది ఉంటున్నారు. అప్పుగా కొంత డబ్బు అడిగినా ఏ ఒక్కరు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు తండ్రి. నిన్నే నమ్మినామయ్యా. మీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నాం దేవా. మీరు మాత్రమే మాకు సహాయం అందించే ఏకైక దిక్కువని మీ యందే ఆశ కలిగి ఉంటున్నాము దేవా. కనికరించండి దేవా, కృప చూపించండి తండ్రి. మీరే మాకు సహాయాన్ని అందించండి. మా కుటుంబాలను ఆర్థికంగా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కష్టపడి పని చేద్దామన్నా ఎక్కడా పనులు దొరకడం లేదు. ఏ ఒక్కరూ ఉద్యోగంలో పెట్టుకోవడం లేదు. ఎవరిని అడిగినా పనులు లేవు, ఉద్యోగాలు లేవు. మరలా చూద్దాంలే, ప్రస్తుతం ఖాళీలు లేవని మమ్మను చులకనగా చూస్తున్నారు దేవా. మమ్మను చూసి నవ్వుకునేవారు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఈ సమయాన దేవా, ఉద్యోగం లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సమయాన దేవా, మేమంతా దీనులంగా మీకు మొరపెడుతున్నాము దేవా. మీ గొప్ప కార్యాన్ని మా పట్ల జరిగించండి తండ్రి. మా కొరకు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవి దేవా. మీరు దాచి ఉంచిన మేలులను, ఉపకారములను మా జీవితంలో జరిగించమని ఈ సమయాన బ్రతిమిలాడుచున్నాము దేవా. అయ్యా, సంతోషం, సమాధానం లేని కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రక్షణ లేని కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా. శారీరక క్రియలను విడిచిపెట్టి ఆత్మ కార్యాలు యందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా మమ్మల్ందరినీ సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, భౌతికంగా ఆత్మీయంగా దీవించే శక్తి కలిగిన దేవుడు మీరే తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలమైన మమ్ములందరినీ ఆశీర్వదించండి దేవా. హెచ్చించండి దేవా. బలపరచమని, గణపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. దయచేసి వివాహాలు జరగాలని ఆశ కలిగి ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. సంతానం కలగాలని ఆశపడే బిడ్డల ఆశను మీరు తీర్చండి. శ్రేష్టమైన గర్భఫలాన్ని వారికి బహుమానంగా దయచేయండి ప్రవ్వా. ఉద్యోగాలు పొందుకోవాలని ఆశ కలిగి ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పరీక్షలో పాస్ అవ్వాలని, మంచి మార్కులు సాధించాలని ఆశపడే బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. సొంత గృహాలు కలిగి ఉండాలని బిడ్డలు ఎంతో ఆశపడుతుండగా దయచేసి వారి ఆశల్ని మీరు తీర్చండి దేవా. అయ్యా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో మీ యందు భయభక్తులు గల వారి ఎడల మీ కృప అంత అధికముగా ఉన్నది గనుక మీకు స్తోత్రాలు దేవా. ఈనాడు దేవా, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి తండ్రి. మీ గొప్ప తలంపులు వారి జీవితంలో సంపూర్ణంగా
సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుడో తండ్రి, చనిపోయిన లాజరును లేపిన దేవుడో తండ్రి, కుష్టు రోగులను బాగు చేసిన దేవుడో తండ్రి, మూగవారు మాట్లాడనట్లుగా చేసిన దేవుడో తండ్రి, దయ్యం పట్టిన వారిని విడిపించిన దేవుడో తండ్రి. అయ్యా, మీరెన్నో అద్భుతాలు చేశారు దేవా. మీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదు దేవా. అయ్యా, దయచేసి నీ బిడ్డల జీవితాలలో మీ గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి ఆశలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గర్భములో రూపింపకబడు మునుపే మమ్మును ఎరిగిన దేవుడో తండ్రి, గర్భము నుండి బయలుపడక మునుపే మమ్మును ప్రతిష్ఠించిన దేవుడవు, పేరు పెట్టి పిలిచిన దేవుడో తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈనాడు దేవా, ఆశీర్వాదములు లేక, ఫలములు లేక, హెచ్చింపు లేక నీ బిడ్డలైన వారు ఎంతో మంది బాధపడుచుండగా అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈనాడు ప్రియులు ఏ పని చేసినా, ఏ ప్రయత్నం చేసినా, ఎక్కడికి వెళ్ళినా మీరే వారికి తోడయ్యుండండి దేవా. ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారములు గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు నిన్ను నియమించి ఉన్నానని పలికిన దేవుడో తండ్రి. దయచేసి ఈ సమయమున నీ బిడ్డలైన వారందరూ ఏ పని చెయ్యాలని వెళ్తున్నారో, ఏ ప్రయత్నం చెయ్యాలని వెళ్తున్నారో మీరే వారికి తోడయ్యుండండి దేవా. వారు వెళ్లే ప్రతి మార్గాన్ని మీరు సరారం చెయ్యండి దేవా. బిడ్డల పక్షమున మీరుండి వారి పనులన్నిటినీ సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడు మీరే తండ్రి. దయచేసి దేవా, నీ బిడ్డలందరినీ ఉన్నత స్థలముల మీద నిలవబెట్టండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. గొప్ప స్థితికి మీ ద్వారా వారు ఎదుగునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రానున్న దినాలలో మీ కొరకై బలమైన సాధనాలుగా వాడబడే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చిన్న బిడ్డలు ఎవరైతే అనారోగ్య బారిన పడి కన్నీరు కారుస్తున్నారో, దుఃఖిస్తున్నారో, స్వస్థత లేని వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ ఈ సమయాన మీ గాయపడిన హస్తాలతో తాకండి దేవా. వారిని ముట్టి బాగు చెయ్యండి దేవా. బిడ్డల్ని స్వస్థపరచండి దేవా. పెద్దవారు, వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యంతో బాధపడుచుండగా నాయనా, దయచేసి బిడ్డలందరినీ స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి, సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారి ఆరోగ్యం విషయమై ఎంతో చింత కలిగి జీవిస్తున్నారు, దుఃఖిస్తున్నారు దేవా, ఆందోళన చెందుతున్నారు దేవా. అలాంటి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిలో ఉండే బాధను తొలగించండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సమయాన దేవా. ఎందరైతే ప్రియులు కడుపు నొప్పితో వాంతులు, జ్వరము, జలుబు, దగ్గు, తలనొప్పి, గుండెల్లో నొప్పి, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, పంటి నొప్పులు, నీరసము దేవా, ఇలా రకరకాల జబ్బులతోటి, నొప్పులతోటి బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నడవలేక, మాటలు రాక, చూడలేక, వినలేక ఉంటున్న మనుషులనందరినీ మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఆయా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ ఈ సమయాన మీ గాయపడిన హస్తాలతో తాకండి దేవా. అయ్యా, ప్రత్యేకించి దేవా, ఈ సమయాన మా బిడ్డలు హాస్పిటల్లో బెడ్ మీద, ఐసీలో ప్రమాదకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటుండగా, ఎంతో సఫర్ అవుతుండగా, కన్నీరు కారుస్తుండగా, అయ్యా స్పృహ లేక ఉంటుండగా అట్టి బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ట్రీట్మెంట్ అంతట్లో తోడయ్యుండండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి దేవా. ప్రియులు తీసుకుంటున్న మెడిసిన్స్ని, ఆహారాన్ని మీరు దీవించండి, పరిశుద్ధపరచండి దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా, దయ చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేమంతా మీ చిత్తాన్ని నెరవేర్చే వారిమిగా, మీకు నచ్చినట్లుగా, మీ హృదయానుసారులంగా ఉండుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి.
అయ్యా, నశించిపోతున్న మా ఆత్మలకు విడుదలనిచ్చారు దేవా. చెరలో ఉన్న మాకు విడుదలను కలిగించినారు దేవా. అయ్యా, శ్రమయు దుఃఖమును నిందను అవమానాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు దేవా. పాతాళపు అగాధము నుండి మా ప్రాణమును తప్పించినారు దేవా. మరణ ద్వారమును ప్రవేశించకుండా మమ్మను ఉద్ధరించారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రియ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఐశ్వర్యవంతులనుగా చెయ్యండి దేవా. భాగ్యవంతులుగా మార్చండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. మీ ప్రేమ కనికరము, మీ దయ, మీ జాలి బిడ్డలపై చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, రేపటి దినమున ప్రియులు చెయ్యబోయే ప్రతి పనిలో తోడయుండి సహాయం చేయమని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.